ఇది తాళకం కట్టు. తాళకం వజ్ర కట్టు అంటే అగ్ని సహనమైన తాళకం కట్టు. ఇది 100 గ్రాముల నుంచి 150 గ్రాముల మధ్యలో తాళకం ఇది. ఇది వెండికి రంగిస్తుందా, ఏం చేస్తుంది అసలు ఈ తాళకము, ఎంతవరకు హీట్ ఆగిందో చూద్దాము. ఇప్పుడైతే డైరెక్ట్ పుటం కొట్టాను. పుటం కొడితే ఈ తాళకము అంటే ఆర్సెనిక్ ట్రైసల్ఫైడ్ అంటారు దీన్ని. చాలా గట్టిగా దీన్ని పట్టుకుని ఉంది. కరిగి కట్టి ఉంది. ఈ లోపల మీరు గోల్డ్ కలర్లో తాళకం కూడా చూడొచ్చు. ఈ తాళకము వెండికి రంగేయాలా, యాసిడ్ ప్రూఫ్ చేయాలా, అలాగే కట్టి వెండిలోకి దూరాలి. ఇది మనకి తాళకం. దీన్ని తిరగేసి కొట్టినా కూడా అది ఏమీ వదలటం లేదు, చాలా గట్టిగా ఉంది తాళకము. తాళకాలు చాలామంది కడతారు, కాకపోతే ఇప్పుడు నేను డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద అంటే వెల్డింగ్ ఫ్లేమ్ మీద టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక వెండి ముక్క మీద పెట్టి టెస్ట్ చేద్దామని ఐడియాలో ఉన్నాను. చాలామంది స్పూన్లో పెట్టి గ్యాస్లో పెడతాం, ఈ చేయరు. నేను డైరెక్ట్గానే పైనుంచే కొడతాను. వీడియో చూడండి. చాలామంది జ్యువెలరీ షాప్ వాళ్ళు కొంచెం నాకు కాల్స్ చేస్తున్నారు, ఫార్ములాస్ తీసుకుంటూ ఉన్నారు. కాస్ట్కి ఫార్ములాస్ తీసుకుంటున్నారు, కొంత కాస్ట్ పే చేసి. ఇలాగేదో రకంగా కొంచెం ఆ బంగారం తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా సొంత ప్రయత్నాలు చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఫార్ములా తీసుకొని చేసుకుంటూ ఉన్నారు. తాళకం కట్టు ఒకటి సరిగ్గా సరిపోద్ది. హత్తు కట్టు, తాళకం కట్టు సరైన కట్లు ఉంటే. ఎందుకంటే నా వీడియోలన్నీ కమర్షియల్ వీడియోలు, గమనించండి. ఇది వెండి మొక్క. ఒక ఆయన క్వశ్చన్ చేశాడు, ఏమండి నాలెడ్జ్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా అన్నాడు. డబ్బులు ఎందుకండి అన్నాడు. లేదు నాన్న, నేను ఫార్ములాలు నమ్ముతాను, ఎందుకంటే ఇవి కమర్షియల్. ఇప్పుడు దీంతో ఎవడో జ్యువెలరీ చేశాడు అనుకోండి, ఆ చేసిన ఆయన ఫ్రీగా ఇవ్వడు, ఎవరికి రేటు పెట్టే ఇస్తాడు. జ్యువెలరీ తరుగు మజూరు అన్నీ వేసుకుని ఇస్తాడు కదా. ఎందుకు ఎవరు ఫ్రీగా ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. సో పనికిరాని అయితే ఇస్తారు. ఇప్పుడు వెండి ముక్క మీద తాళకం పెట్టాను. డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద చూడండి, అది అలా కరుగుతూ ఉంది, ఉబ్బుతుంది, కరుగుతుంది. పొగ లేదు, వాసన లేదు, మంట లేదు. మళ్ళీ రెండోసారి పెడతాను. చాలా హై టెంపరేచర్ వస్తుంది. అక్కడ మీరు ఆ వెండి తెల్లగా ఉన్నది పసుపుగా మారటం కూడా చూస్తారు. నేను మళ్ళీ కొడతా ఉన్నాను. ఈ టెంపరేచర్కి సాధారణంగా ఏది ఆగదు. తాళకము కానీ, మనిషిలు కానీ, ఇంగిలేకం కానీ అన్నీ వెళ్ళిపోతాయి. ఫ్లేమ్ వచ్చేసి మొత్తం వెళ్ళిపోతాయి. కానీ ఇది వెళ్లకుండా అగ్ని సహనం అయిపోయింది. ఇది అగ్ని సహనం అయ్యింది. ఇది మెల్లిగా ఏం చేస్తుందంటే ఆ వెండిలోకి దూరేస్తుంది స్లోగా. ఇది కరగటం, కన్నాటం జాగ్రత్తగా వెండిలోకి దూరుకుంటూ వెళ్ళిపోతుంది, వెండిలోకి మిక్స్ అయిపోతుంది. అది ఇంకా ఆ టెంపరేచర్లో కూడా ఉడుకుతుంది. ఇది నిజమైన తాళకం గట్టు. ఎట్లాంటి తాళకాలు గట్లు ఉంటేనే మనకు పనులు అవుతాయి. ఇంకా ఉడుకుతుంది చూడండి, డైరెక్ట్ ఫ్లేమ్, ఏమాత్రం తేడలేదు, గట్టి ఫ్లేమ్. అది మెల్లిమెల్లిగా వెండిలోకి రంధ్రం చేసుకొని వెండిలో దూరేస్తుంది. తర్వాత ఈ పూజ మీద నైట్రిక్ వేస్తే మనకు బంగారు రంగు అనిపిస్తుంది. ఎందుకంటే వెండిలో 10 క్యారెట్లు బంగారం తయారవుతుంది. ఈ తాళకం ఒక్కటి వేస్తే 10 క్యారెట్ల గోల్డ్ తయారవుతుంది. ఎందుకంటే అన్ని తాళకాలు పనికిరావు, కట్టును బట్టి తాళకం పనిచేస్తుంది. ఎన్నో తాళకాలు మూలికలతో వాటితో కడతారు, కానీ అన్నీ పనికిరావు. పనిచేసే కట్లు కొన్నే ఉంటాయి. వాటి ద్వారా చేస్తాను. ఇంకా మచ్చలా కనపడుతుంది, ఇంకా తాళకం అలాగే ఉంది, కొంత వెళ్తూ ఉంది వెండిలోనికి. ఈ టైప్ కట్టు మీరు ఉడకటం చూశారు, డైరెక్ట్ ఫ్లేమ్ పెడితే ఉడకటం చూశారు. అది మరిగి లోపలికి వెళ్ళింది, ఇంకా మచ్చ పైన అలా మచ్చలాగే ఉంది, అది ఇంకా లోపలికి పోతుంది. పూర్తిగా వెండి కరిగేటప్పటికి లోపలికి పోతుంది. దయచేసి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో మాత్రమే. ఫుల్ ఫార్ములా అయితే నేను ఇవ్వలేనండి. ఫుల్ ఫార్ములా కావాలనుకున్న వాళ్ళు మనీ పే చేసి వాట్సాప్కి వచ్చి మెసేజ్ పెట్టి ఫార్ములా ఆన్లైన్ తీసుకోవచ్చు. డౌట్ పడక్కర్లేదండి, ఖచ్చితంగా ఫార్ములా అవి తీరుతుంది. రసవాదంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, కొత్తగా ప్రయత్నించొద్దు ఎవరు కూడా దయచేసి. మొత్తం మీద వెండి కరిగింది, చూరగా దానికి రంగు కూడా ఉంది లైట్గా.
ఇది పగలకూడదు, సాగాలి. అది రంగు ఉండనండి. యాసిడ్లో వేస్తే నైట్రిక్ యాసిడ్ వేయగానే బంగారంగా మారాలి అది. అలా ఎందుకు మారాలి అంటే వెండిలో బంగారం తయారైనప్పుడు మాత్రమే ఆ వెండి నైట్రిక్ యాసిడ్లు వేసినప్పుడు బంగారు రంగుగా వస్తుంది. అంటే వెండి అంతా కూడా పాలు కింద కరిగిపోయి ఆ పైన సర్ఫేస్ అంతా కూడా బంగారు అణువులు ఉంటే బయటకు వస్తాయి. అప్పుడు బంగారంగా కనిపిస్తుంది. నైట్రిక్ యాసిడ్ వేసినప్పుడు ఫుల్ గోల్డ్ కలర్లోకి తిరిగితే అది జోడింపుకి కానీ లేకపోతే దేనికైనా సరే పనిచేస్తుంది. అది ఆల్రెడీ 10 క్యారెట్స్ గోల్డ్గా మారుతుంది వెండి. ఇప్పుడు ఈ నేను వేసినటువంటి కట్టిన తాళకము. చాలామంది తాళకాలు కడతారు, నల్లగా చేసేస్తాయి, మొత్తం ఇరిగిపోతాయి, పగిలిపోతాయి. ఇప్పుడు నేను సుత్తితో కొడుతున్నాను. ఇది పగలకూడదు, మెత్తగా సాగాలి. తీగొచ్చేంత అవసరం లేదు, పగలకుండా సాగాలి. పెళ్ళమని పగులుడు, ముక్కలు అవ్వటం అట్లాంటివి జరగదు. రంగు చూడండి, మంచి రంగుతో ఉంది. దీన్ని ఇంకా చక్కగా మొత్తం స్క్రాప్ చేసి చక్కగా గీరి నీట్గా షైన్ చేసి అప్పుడు నైట్రిక్ దాని మీద వేస్తే మీకు 24 కలరు నైట్రిక్ వేయగానే, అంటే తయారైన బీజం ఏదైతే ఉందో అది మాత్రం మనకు కనపడుతుంది. ఈ పూజ మీద నైట్రిక్ వేయగానే ఏమవుతుంది, ఇందులో బంగారం తయారైతే కనుక బంగారు రంగులకు మారుతుంది. బంగారం తయారవ్వకపోతే తెల్లగానే ఉంటుంది. ఏ వెండైనా అంతే. ఇందులో బంగారం మనం తాళకం ద్వారా తయారు చేస్తాము. ఇప్పుడు దీన్ని బాగా గీరి టైల్ మీద గీరుతున్నాను. కలరు మంచి కలర్లో ఉంది. ఇది టైల్ మీద కొద్దిగా అరగదీస్తున్నాను. పైన తాళకం లోపలికి వెళ్ళిపోయింది, మనం చూడొచ్చు. కొంచెం బ్లాకిష్ కూడా అయింది. అంటే అంత ఎక్కువ తాళకం వేయకూడదు, కానీ టెస్టింగ్ పర్పస్ మీద కొంచెం తాళకం ఎక్కువ పడింది. అయితే ఇక్కడికి ఇది బీజయోగానికి సరిపోయేలా ఉంటుంది. ఇంకా కొంచెం పచ్చివెండి కూడా ఉంటుంది అందులో. ఆ పచ్చివెండి అనేది మనం నైట్రిక్ వేసినప్పుడు పోతుంది. అయితే గీటు కూడా మంచిగానే ఆగుతుంది. గీటు చాలా చక్కగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నదేంటి, తాళకము కట్టాము, అగ్ని సహనమైన తాళకం కట్టాము. ఆ తాళకము కట్టు వెండి మీద వేసాము. ఆ వెండిలోకి తాళకం దూరింది, జారణ ఉంది, తాళకము పనిచేసింది, రంగుతో ఉంది వెండి. అక్కడక్కడ బ్లాకిష్, అక్కడక్కడ గోల్డ్ కలర్ ఉంది. దీన్ని బాగా గీకి లోపల భాగాన్ని చేస్తాను. గీటు పెట్టి యాసిడ్ వేసి చూద్దాము. ఇక్కడికి అన్ని టెస్టులు సమాప్తమైనవి. లాస్ట్కి వచ్చేటప్పటికి పూజ మీద ఎప్పుడైతే నైట్రిక్ వేస్తామో గోల్డ్ బీజాలు బయటకు వచ్చేస్తాయి, అందులో తయారైంది. ఇదే మీకు పరిపూర్ణమైన విద్య. ఇది గుప్త విద్య. ఇప్పుడు గీటు పెట్టాము. గీటు పెట్టిన తర్వాత నైట్రిక్ యాసిడ్ వేసి వాటర్ వేసి చేత్తో కూడా చెరిపి చూపిస్తాను. ఇందులో కొంచెం గోల్డ్ కలిపితే మొత్తం బయటకు వచ్చేస్తుంది. కలరు మంచి కలర్ వస్తుంది, జోడింపు వస్తుంది, డెన్సిటీ వస్తుంది. తాళకము మనకి ఎప్పుడైతే పరిపూర్ణమైన కట్టామో తాళక ధాతువు అందులో చేరినప్పుడు, శేషధాతువు చేరినప్పుడు పరిపూర్ణంగా మనకి మిషన్ టెస్ట్లకు కూడా వస్తాయి. అంచేత ఇది పక్క నైట్రిక్ యాసిడ్ టెస్టింగ్ చూపిస్తున్నాను చూడండి. హై పవర్ నైట్రిక్ యాసిడ్. మామూలు ఏ లోహము, వెండైనా, రాగైనా గీట్లన్నీ కూడా కరిగిపోతాయి. కానీ ఇక్కడ మనం వెండిని మార్చాం కాబట్టి ఈ తాళకం వల్ల వెండి ఆ విధంగా ఆగింది. పాలు కూడా లేవు. వస్తే నష్టమేం లేదు, కొద్దిగా పాలున్నా పర్లేదు. అంటే కొంచెం పచ్చి వెండి ఉంది, ఇంకా తయారవ్వలేదని అర్థము. కానీ ఇక్కడ అలా ఏం లేదు. అక్కడ వెండి కూడా కంప్లీట్గా చాలా వరకు కన్వర్ట్ అయిపోయింది. లైట్గా అక్కడ ఉంటే కొద్దిగా పాలు వస్తుంది, అదేం నష్టమేం కాదు. చేత్తో చెరుపుదాం. చేత్తో చెరిపినా కూడా పూర్తిగా చెరగకూడదు గీటు, అది గుర్తుపెట్టుకోండి. చేత్తో చెరిపినా కూడా చెరగకూడదు. ఇప్పుడు ఈ పూజ మీద నైట్రిక్ యాసిడ్ వేసి చూపిస్తాను. ఇందులో బంగారం తయారైందో లేదో మీరే చెప్పాలి. డైరెక్ట్గా వేస్తున్నాను నైట్రిక్. వేయగానే లోపల కనుక బంగారం తయారైతే అది బయటకు వస్తుంది. చూద్దాం. కలర్ చూసారా, కలరు మారుతుంది గోల్డ్ కలర్లోనికి. అంటే గోల్డ్ తయారైంది. ఇందులో నీళ్ళు పోసినా చెరగకూడదు కలరు, అప్పుడే పరిపూర్ణమైంది. అంటే ఇందులో గోల్డ్ తయారైంది. వాటర్ కూడా పోస్తున్నాను. కడిగాను దాన్ని వాటర్తో. కడిగినా కూడా పోవట్లేదంటే గోల్డ్ తయారైంది. పసిమి తిరిగింది చూసారా, అక్కడ బ్లాకిష్ పసిమి ఉంది. ఇది గోల్డ్ కలిపితే సరిపోతుంది. దీనికి అన్ని లక్షణాలు ఉన్నాయి. మెత్తదనం ఉంది, యాసిడ్ ప్రూఫ్ చేస్తుంది, గీత జరగట్లేదు, పాలు బంద్ అయినవి, కలర్ వస్తుంది, అన్నీ ఉన్నాయి.